హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైన్ కార్యక్రమం జరిగింది. అరైవ్ అలైన్ కార్యక్రమం పేరుతో రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన, ప్రమాదాలను తగ్గించడం, బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయడంపై నిర్వహించిన అరైవ్నెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్ హాజరయ్యారు. వారితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు హీరో తేజ సజ్జా, ఆది సాయి కుమార్, శర్వానంద్, యాంకర్ సుమా, డైరెక్టర్ బుచ్చిబాబు, బాబు మోహన్లు పాల్గొన్నారు. విపి సజ్జనార్ మాట్లాడుతూ హైదరాబాద్ సిపి అరైవ్ అలైన్ కార్యక్రమం చేయడం సంతోషకరమని అన్నారు. మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్ సైడ్ సిగ్నల్ జంపింగ్లతో యాక్సిడెంట్స్ అవుతున్నాయన్నారు. 3000 యాక్సిడెంట్ జరిగితే 300 మంది చనిపోయారని సజ్జనార్ తెలిపారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ అరైవ్ అలైన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సేఫ్టీగా ప్రజలు తమ గమ్యస్థానాలకు వెళ్లాలని అన్నారు. మనం వెళ్లడమే కాదు, ముందు వాళ్ళు పక్క వాళ్ళను కూడా గమనించి డ్రైవింగ్ చేయాలన్నారు. సినీ నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ యువత సినిమాలో హీరోగా వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు తల్లిదండ్రులను గుర్తుంచుకొని నడపాలని, మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారని అన్నారు. ఫిలిం నగర్లో బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు మా అబ్బాయి అని తెలిపారు. కోట శ్రీనివాస్ కొడుకు కూడా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడని ఈ సందర్భంగా బాబు మోహన్ గుర్తు చేశారు. Thank you very much. Please be seated. They face the city's anger, yet they smile and serve because your safety is their duty. They are the guardians. Honoring victims, creating awareness. చక్కగా హెల్మెట్లు పెట్టుకుంటున్నారా? రోడ్ సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతున్నారు. మినిస్టర్స్ వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ కూడా, అదేవిధంగా ఒక మంచి సందేశం ఇచ్చి ఒక నాటకం కూడా చేయడం జరిగింది. చాలా మంది కూడా ఫ్యామిలీస్ కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరుగుతుంది. హైదరాబాద్ లోనే దాదాపు 3000 యాక్సిడెంట్స్ అవుతాము, 300 మంది చనిపోవడం జరుగుతుంది, దాదాపు 3500 మంది ఇంజురీస్ కావడం జరుగుతుంది. చాలా మంది ఫ్యామిలీస్ కూడా నష్టం కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒక యాక్సిడెంట్ కి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము, సెల్ ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ నిజమే, కానీ ఆ గోల్డెన్ లైఫ్ లోనే విషాదం ఉంటుంది. అది మీకు తెలియదు, మాకు తెలుసు. లైఫ్ అంటే ఏంటో ఒక 75% చూసామనుకుంటున్నాను అందాజుగా. అంటే నేను ఎప్పటికీ అంగిపోయా అనుకోండి, అది వేరే విషయం. నేను ఎప్పుడు నేను సజ్జనార్ని, జోయల్ డేవిడ్ని, అంతే ఇక్కడ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రులు, సెలబ్రిటీస్ అందరికీ కూడా నా యొక్క మనస్పూర్వకమైనటువంటి ధన్యవాదాలు. స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అరైవ్ అలైవ్. దానికి ఎగ్జాంపుల్ నేనే. మా బాబు బైక్ మద్రాసులో ఇంజనీరింగ్ చదువుతూ కొనుక్కున్నాడు. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇంజనీరింగ్ అయిపోయి హైదరాబాద్ వచ్చాడు, బండి తీసుకురాలేదు, వాళ్ళ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అన్నది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయబోతున్నాము. దానికి సంబంధించి హైదరాబాద్ సిటీలో స్టార్ట్ చేస్తే ఒక ప్రికాషన్ లాగా ఉంటుంది చేయొస్తున్న ఉద్దేశంతో సిటీ పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీసులు దీన్ని ముందుండి స్టార్ట్ చేసేందుకని చెప్పి వారికి పర్సనల్ ధన్యవాదాలు, అభినందనలు కూడా.
ఇందులో ఎంతమంది ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. ఎంతమంది దీన్ని సీరియస్ ప్రోగ్రామ్ అని అనుకుంటున్నారు? చేతులు లేపండి అని చెప్పి. ఇది ఇక్కడ వచ్చేసి ఏదో 4 పోలీసులు రమ్మన్నారు కదా అని చెప్పి స్కూల్ మేనేజ్మెంట్